అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ వీకెండ్. ఏం చేస్తున్నారు అందరు? ఈ వీకెండ్ స్పెషల్ నాకైతే కొన్ని చిన్న చిన్న వర్క్స్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదా, దాని ప్రిపరేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఆల్సో ఇవాళ నేను మా హస్బెండ్కి కుంకుడుకాయలు పెట్టి హెయిర్ వాష్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న తీసుకున్నాను, సో వాటిని ఎండకు పెట్టా, చూపిస్తాను. ఇవి నిన్న తీసుకున్నాను, ఇంటి ముందుకు వస్తే బాగున్నాయి ఫ్రెష్గా, అంటే ఎండిపోయినట్టు అలా కాకుండా అలా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎండలో పెట్టి వీటిని దంచి చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేయలేదు. సో మా హస్బెండ్కి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అండ్ కొంచెం హెయిర్ ప్రాపర్గా లేదు. సరే లెట్స్ ట్రై అన్నట్టుగా తీసుకున్నా, ఇంటి ముందుకు వచ్చింది కాబట్టి. సో చూద్దాం దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందని నేను ముందు వీడియోస్లో చెప్తాను. అండ్ దిస్ మెస్ యాజ్ యూజువల్, ధ్రువాన్ని ఇప్పుడే మమ్మల్ని ఇంటికి పంపించా. ఇంకా వాడు అక్కడ ఉంటే మేము చేయాల్సిన పనులను ఇక్కడ చేసేసుకొని ఈవినింగ్ అట్లా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. సో మళ్ళీ కలుసుకుందాం. కాయ వేయొద్దు, ఓ ఇది వేయొద్దు, కాయ వేయొద్దు. ఇగో ఈ పలుకు తినొచ్చు. సున్నిపిండి, ఇది కుంకుడుకాయలు, కర్టెన్ రింగ్స్ పెడుతున్నాను. ఈ కర్టెన్స్ ఉతకడం ఒక టాస్క్, వేయడం ఒక టాస్క్ నాకు. ఎందుకంటే ఈ రింగ్స్ అన్నీ పెట్టాలి, వాటికి తీయడం ఒక టాస్క్, పెట్టడం ఒక టాస్క్. అసలు ఎంత ఇరిటేషన్ వస్తుందో. ఈ కర్టెన్స్ ఏమో పాడవట్లేదు, సో ఐఎమ్ వెయిటింగ్ ఇప్పుడు పాడైతే అని. 3 కర్టెన్స్ అయితే పెట్టేసా, ఇంకొకటి ఉంది బ్యాలెన్స్. చూడండి ఈ రింగ్స్, ఇవి 7 ఇయర్స్గా యూజ్ చేస్తున్నా, అస్సలే పాడవట్లేదు. ఒక్కొక్కసారి స్టాండర్డ్ తీసుకోవడం కూడా తప్పేమో అనిపిస్తుంది నాకు. ఐ వాంట్ చేంజ్. ఇవి మిడిల్ కర్టెన్స్, ఇవి రింగ్స్ ఏం తీయవసరం లేదు, డెలికేట్ మోడ్లో పెట్టేసి వాష్ చేస్తే అయిపోతుంది. సో దిస్ ఆర్ లిటిల్ బెటర్, బట్ అవే రాక్షసి. వాళ్ళ అపార్ట్మెంట్లో కింద పడుపు జరుగుతుందనమాట. సో దానివల్ల లిఫ్ట్ కంటిన్యూగా వాడుతున్నారు. ఇంకా మాకు లేట్ అయిపోతుంది. ఆల్రెడీ వీళ్ళందరూ వెళ్ళి కార్లో ఉన్నారు, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి గబగబా ఆ స్టెప్స్ నుండి వస్తున్నా. అసలు ఇంత ఫాస్ట్గా దిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ధ్రువి నీకు ఆ రెడ్ టీ షర్ట్ వదలదురా మీ అమ్మమ్మ. మరి ఇక్కడ పింక్ దంటో ఇంకి దంటో ఏది? మేమిద్దరం పింక్, వాడు పిస్తా గ్రీన్. ఎంత బాగుంటుందని నేను అనుకుంటే వేసుకుంటావు. ఈ మధ్య పోలేదు, పోండి. ఎవరు కనిపిస్తే వాళ్ళు వెళ్ళండి. విజయవాడ పక్కన 15-20 కిలోమీటర్స్. 70 నీ ఇష్టం నాన్న, మనం వద్దను. मैं हूँ ना. ఏమైనా కొనుక్కుంటావా బంగారు? ట్యాంక్ బండ్ వచ్చాము, ధ్రువిని తీసుకొని. ధ్రువి ఏమైనా కావాలా నీకు టాయ్స్? వీడేం ఆడతాడే? అగో
ఇంకా అన్నీ కావాలి, అన్నీ కావాలి అన్నీ. ఇక్కడ ఇవాళ ఈవెంటా? ఏం జాతర? సినిమా. బ్యాండ్ బ్యాండా? ధ్రువి, శ్రీ ధ్రువ, ధ్రువి ఇక్కడ నుంచి కాలు మంచిగా పెట్టు. ధ్రువి ధ్రువి రా. ఓ ఈమెకే భయం కావచ్చు, దీనికే భయం కావచ్చు. జాగ్రత్త. వాడు మూడు బాగాలేదు వాళ్ళ. శ్రీధ్రువి, చిన్ని తండ్రి, ఇగో ఇగో ధ్రువ. చాలా డేస్ తర్వాత అలా రిలాక్స్గా బయటికి వెళ్ళేసరికి ఐ లాస్ట్ ఇన్ మై థాట్స్ అనమాట. చిన్నప్పుడు ఇంత ఇట్లా ఆడుకునే వాళ్ళం అని చెప్పి నాకు అన్ని మెమరీస్ అన్నీ రీకాల్ అయ్యాయి. సో వాడు ఏడుస్తున్నా కూడా కాసేపు పట్టించుకోకుండా నేనే ఉయ్యాలుగుతున్నా. ఇంకా వాడు అస్సలు నించోవట్లేదు కాబట్టి కాసేపు నేను కూర్చోబెట్టుకొని అలా ఊపా అనమాట. చిన్నప్పుడు బాగానే ఊగేవాడు, లైక్ 5 months అట్లా ఉన్నప్పుడు వాడు మంచిగా పట్టుకొని ఊగేవాడు. ఇప్పుడైతే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడు. ఏది ఎక్కలేదు కానీ కాసేపు అట్లా చూస్తే ఎంజాయ్ చేశాడు అనమాట. ట్యాంక్ బండ్లో ఇది కొత్తగా పెట్టారనమాట. అంటే కొత్తగా ఏం కాదు, ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. సో దాన్ని అంతా ఒక గార్డెన్ ఏరియా లాగా, ప్లే జోన్ లాగా పెట్టారు. అండ్ లోపల ట్యాంక్ బండ్ అటు అంటే లేక్ పక్కన మనకి జిమ్ అదంతా ఉంటుంది. ఇక్కడేమో పిల్లలకి ప్లే జోన్ ఉంది. బాగుండే, మంచిగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ. అండ్ వీకెండ్ కదా, ఇంకా చాలామంది ఉన్నారనమాట. మాకు కూడా బాగా అనిపించింది. Claps. Dhruvi, clap. High five. High five. High five. High five. High five. Shake hand. షేక్ అండి. ఈ హ్యాండ్తో ఈ హ్యాండ్తో ఈ హ్యాండ్తో షేక్ హ్యాండ్. Shake hand. High five. Oh, Dhruvi,
జుట్టు కళ్ళల్లో పడుతుంది. నడవాలి ధ్రువి. దూరం ఉండరా. ఇక్కడ జాతర మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు వస్తున్నారు. రేపు టికెట్ 12K అంట. రేపు 29th డిసెంబర్. కుట్టిస్తామండి. ఎన్టీఆర్ గార్డెన్. అసలు అటువైపు వెళ్దామా? సిరి 12K అంటే కొంటావా? ఎందుకంటే 5 ఉందమ్మా. 5 ఇయర్స్కి కూడా ఎవరన్నా కావాలంటే చెప్తున్నారు. నేను ఈ వీడియో పెట్టేసరికి బ్యాండ్ అయిపోయి మళ్ళీ సంక్రాంతి బ్యాండ్ వస్తుంది. అది ఒకటేమో 12K అంట, ఇంకొకటేమో 990 అన్నాడా, 9,990 అన్నాడా, అర్థం కాలేదు. 1000 బిలో అయితే ఒక టికెట్ ఇచ్చింది. బుక్ మై షో చూస్తుంటే ఫోన్ తీసుకుంది. నా ఫోన్లో బుక్ మై షో లేదు. గూగుల్లోకి మనం కేఎల్సీలో వెళ్దాం అనుకున్నాం. అది వేరు మళ్ళీ. ఎంత? ఇక ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా మమ్మీ, వాళ్ళు వెళ్తుంటారు కూడా కావు. లెక్కారం ట్యాంక్ బండ్ లోపలికి వెళ్తే కేబుల్ బ్రిడ్జ్, రోప్ సైక్లింగ్, ఇంకా కొంచెం జిమ్ అంతుంటే కానీ మేము వెళ్ళట్లేదు. చాలాసార్లు చూసాం. సో టైం వేస్ట్. ఎన్టీఆర్ విగ్రహం. ఏరి వీళ్ళు. ఓ మై గాడ్. సిరి ఏం తినిపిస్తావు? నువ్వేది కనిస్తే నీకు గెలిపిస్తా. నెంబర్ 1 నా లైఫ్. చూడడానికి ఏదైతే ఇంతకు నా డ్రెస్ ఎట్లుంది? నేను ఇదే రేపు వేసుకుందాం అనుకున్నా. నేను ఇద్దాం అనుకోలేదే. ఇప్పుడు హెన్స్ ఫ్రూట్ వీళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ నేను వేసుకున్న డ్రెస్సులు అన్నాయే. బాటిల్ ఇచ్చిన పట్టుకోమని. వద్దు ఆ చేతిలో నోట్లో పెట్టుకుంటున్నా నేను బాటిల్. ఫైనల్గా ఒక 1 hour అలా అక్కడ స్పెండ్ చేసి ధ్రువి కాసేపు ఆడుకున్నాక ఇంకా ఇంటికి వచ్చేసాము. బై 7:30 ఇంటికి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చా అనమాట. 5-6 days అవుతుంది రాక అని చెప్పి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చా. సో అక్కడ కింద పడిపో జరుగుతున్నాయి. ఇంకా ఆ పాటలకి కొంచెం అట్లా వైబ్ అవుతూ ఎంజాయ్ చేస్తూ డిన్నర్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. ధ్రువ మాత్రం ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాడో అనిపిస్తుంది. వాడిని ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ తీసుకెళ్ళినప్పుడు అంటే ఎలా ఉన్నాడో, అప్పుడు వాడికి 5 months ఉండే అండ్ ఇప్పుడు వాడికి 13 months. సో అసలు అప్పుడు ఎంత ముద్దుగా ఒక చోట కూర్చునేవాడు సైలెంట్గా. ఇప్పుడైతే అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో వాడు, కానీ ఆ అల్లరి కూడా ఎంత ముద్దుగా అనిపిస్తుంది. అండ్ ఈ 2024 అయితే వీటితో అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే చెప్పలేను. అయిపోయిందా అప్పుడే అనిపిస్తుంది నాకు. సో 2024 గురించి ఒక వీడియో చేయబోతున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్.